వాళ్ళకి ప్రతి విషయాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని డివైడ్ చేసేసి ఏ గల్లీ రాగలికి ఉత్సవాలు వచ్చా కాదు, ఫస్ట్ గల్లీ చేసుకోవాలా. గల్లీలో గ్రూప్ యూనిటీ ఒక్కొక్క పరిచయం లేదు. నాకు ఆలోచనలో దిగ్గేది నేనేం చెప్తాను, ఎందుకంటే రాజంలో నాకు దిగాను. ఫస్ట్ మనం అనేది మన గల్లీ అనేది మనం యూనిటీ కావాలి. పార్టీ తీసుకొని మాట్లాడుతుంది బీజేపీ సపోర్టింగ్ అంటే హిందూ అంటే మనం హిందువుల ముక్కటి మనం హిందూ యూనిటీ అనే సంగతి చెప్పుకుంటారు. అనేది మనమంతా ఒక క్యాస్ట్ అన్నట్టు ఉండాలి. అన్నట్టు ఒక యూనిటీ ఫామ్ చేయాలా. ఒక 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర, అది దాన్ని డిసైడ్ చేస్తుంది. అదే చెప్తున్నా కదా, మనము హిందూ అనేది ఒక కులం అనేది సేమ్ కాస్ట్. మీనింగ్ ఏంటంటే హిందూలం అనేది ఒక కులం. ఈ కులంలో ఇంట్రెస్టెడ్ ఉన్నోడు ఉంటాడు, ఇంట్రెస్ట్ లేనోడు ఉంటాడు. అక్కడికి వస్తే ఇప్పుడు మనం చెప్పే ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉంది కూడా తెలియదు. ఇక్కడ నడుస్తున్నది తెలుస్తున్నా కూడా ఎంతమంది తెలుస్తున్నా తెలియదు. చెప్పాలి అందరికీ. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముందంటే దసరా తర్వాత డోర్ టు క్యారేజ్, డోర్ టు డోర్ పోవడం, డోర్ టు డోర్ పోయి కాలం జరుపుకుంటున్నాం. మనం యూనిటీ పెంచాలి. గల్లీలో ఉన్న వాళ్ళంతా దాదాపు ఒక 100 మంది కార్యక్రమం చేద్దామని చేస్తాను. అమ్మ వెంచర్ సభ్యులు పెద్దలు ఈరోజు వాళ్ళు నన్ను సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఏ అవకాశం ఉన్నా ఏ సహాయం ఉన్నా తప్పకుండా చేస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. నిశిత రాజన్న మాకందరికీ ప్రేమపూర్వకమైన మనిషి. అలాంటి మనిషి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడైనందుకు మేము అమ్మానగర్ కార్యాలయవాసం నుంచి అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘం నుండి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నిజామాబాద్లోనే ప్రముఖ పేరున్న వ్యక్తి రాజన్న. నిశిత రాజన్న అంటే అందరికీ ఎప్పటికీ గుర్తొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ తను ఈ స్థాయికి వచ్చినందుకు మేము చాలా గర్విస్తూ ఆయన ఇంకెన్నో పోస్టులు పదవిలో అత్యున్నత పదవులు అధిరోహించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.